మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పట్టాభి మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు తెలిపారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని తెలిపారు. ఏఆర్ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి నెలకు కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ గత ఏడాది నవంబర్లో నిర్ధారించిందని పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నులు ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డైరీ అడ్డు పెట్టుకున్నారని ఆధారాలు నిరూపిస్తున్నాయని పట్టాభి అన్నారు. టీటీడీ టెక్నికల్ టీం రిపోర్ట్లను కూడా ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో జగన్ పోస్ట్ చేయాలని సూచించారు. సత్యమేవ జయతే అని చెబుతున్న జగన్ తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా అని ప్రశ్నించారు. 39 కోట్ల నెయ్యి కాంట్రాక్ట్లో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్లకు మద్దతు పలికే అధికారులు పాపాలు చేశారని ఆరోపించారు. వైసీపీ చేసిన పాపాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిట్ వేసిందని పట్టాభి తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో త్వరలోనే నెయ్యి కల్తీకి పాల్పడిన దుర్మార్గులను ప్రజల ముందు నిలబెడతామని పేర్కొన్నారు. జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి శ్రీవారి ప్రసాదాల్లో ఎవరెవరు ఎంత దోచుకున్నారో అన్ని త్వరలోనే కక్కిస్తామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తమ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను, శ్రీవారి భక్తులను పక్కదారి పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాపాలను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన నందిని నెయ్యితో శ్రీవారి ప్రసాదాలను తయారు చేయిస్తున్నామని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిన్ననే మేము విడుదల చేసినటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా ఏం తేలింది? ఇదే ఏఆర్ డైరీ సంస్థ 408 రూపాయలకి సరఫరా చేయటం మాకు ఇష్టం లేదు, మేము చేయలేము అని చెప్పిన సంస్థ 6 నెలలు తిరగకుండానే 319 రూపాయలకి మేము సరఫరా చేస్తాము, అది కూడా 10 లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు రావటం, దాని వెనక కుట్ర లేకుండా వాళ్ళు ముందుకు వస్తారా? రెండోది, ఇప్పుడు నేను క్లియర్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, వాళ్ళకి కెపాసిటీస్ లేకపోయినా సరే, వాళ్ళకు ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సరే, టీటీడీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా వాళ్ళ కెపాసిటీస్ అన్ని చెప్పినా సరే, ఇది కుట్రలో భాగంగా ఏఆర్ డైరీకి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడం కాకపోతే మరేంటి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ సంవత్సరం మొత్తం మీద